పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం, 2వ పత్రికలో 7వ వచనం మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చెను. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చెను. భక్తులు చాలామంది యేసు ప్రభువుని గురించి కొన్ని ప్రవచనాలు చెప్పారు. యేసు ప్రభువుతో కూడా నడిచిన వారు, తిరిగిన వారు కూడా యేసు ప్రభువును గురించి ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను ఎత్తి చూపించారు. వాళ్ళ అనుభవంలో 1-2 మాటలు మాత్రమే చెప్పగలిగారు. మనం ఎక్కువగా క్రొత్త నిబంధన చదువుకున్నప్పుడు భక్తుడైనటువంటి యోహాను యేసు ప్రభువు సశరీరుడిగా శరీరధారిగా వచ్చిన దాని ఉద్దేశాలన్నిటినీ వ్రాసిపెట్టాడు. ఎక్కువగా సువార్తలో కనపడతాయి. అదే సమయంలో మరలా పత్రికల్లో కూడా ఎక్కువగా కనబడతాయి. సువార్త మనం చదువుకున్న తర్వాత పత్రికలు చదువుకున్న యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినటువంటి ఆ ఉద్దేశాలు ఏమిటో, ఆయన శరీరధారిగా ఎలా వచ్చారు అనే విషయాలు ఎక్కువగా ఈ యోహాను వ్రాయగలిగారు. ఒక చిన్న మాట చెప్తాను యోహాను గురించి. తండ్రి రొమ్మున ఆనుకొనివాడు యేసుక్రీస్తు అని వ్రాయబడింది బైబిల్లో. యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొనివాడు యోహాను. యేసుక్రీస్తు చక్కని అనుభవం ఉంది కనుక యేసు ప్రభువును గురించి చక్కగా మాట్లాడగలిగారు. యేసుక్రీస్తుని గురించి చక్కగా చెప్పగలిగారు. మరి అదేమిటో అర్థం కాల. ముఖ్యుడైనటువంటి పేతురు అయినప్పటికీ శరీరధారిగా వచ్చారు కాబట్టి తల్లి అయినటువంటి మరియా కూడా నన్ను ఆ చిన్న వయసు నుంచి పెంచారు కాబట్టి ఆమెకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కూడా ఇవ్వాలి అనుకని మరియాను కూడా తిన్నగా ఈ భక్తుడైన యోహానుకే యేసు ప్రభు అప్పగించినట్లుగా మనం లేఖనాల్లో కూడా చూస్తాం. అసలు యేసుక్రీస్తు మరియా యోసేపుల కుమారుడు కాదు అని ఒక పత్రిక, ఈ 3 పత్రికల్లో ఒక పత్రిక మరియాకి వ్రాశాడు యోహాను. ఒకవేళ ఎవరైనా నీ కుమారుడని నీ దగ్గరకు వస్తారేమో, జాగ్రత్త పడు, ఆయన నా కుమారుడు అని చెప్పబాకు, ఆయన శరీరధారిగా వచ్చెను అని చెప్పు అని మరియాకే ప్రత్యేకంగా ఒక ఉత్తరం వ్రాసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. దేవునితో ఈ చక్కని సన్నిహిత అనుబంధం కలిగిన వ్యక్తులే ఏదైనా చెప్పగలరు. సువార్తలో ఏం రాశారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రారంభ వచనంలో ఒక మాట చెప్పారు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలోకి వచ్చేసరికి ఆ వాక్యము శరీరమును ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. చక్కని మాట. ఎవరు చెప్పారు? ఈ భక్తుడైన యోహాను. యేసుక్రీస్తు ప్రవక్త కాదు, యేసుక్రీస్తు వడ్లవాని కుమారుడు కాదు. యేసుక్రీస్తు ఎవరంటే దేవుడు. ఆయన వాక్యం, ఆ వాక్యమే దేవుడు. ఆ దేవుడు శరీరధారిగా వచ్చెను. పుట్టెను అని చెప్పేదానికంటే కూడా, జన్మించెను అని చెప్పేదానికంటే కూడా వచ్చెను అనే మాట చాలా
తృప్తిగా ఉంటుంది. ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది. ఎక్కడికి వచ్చాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 43, 8వ అధ్యాయం 42వ వచనం. ఈ 2 చోట్ల మనం గమనిస్తాం. ఒకటి దేవుని యొద్ద నుండి అని చెప్పాలి, లేదా పరలోకము నుండి. ఇలా చెప్తాను చూడండి. దివి నుండి భువికి వచ్చెను, దివి నుండి భువికి వచ్చెను. ప్రవక్తలలో ఒక ప్రవక్త అంటారు, దేవుడు భూమి మీద ఉన్నత స్థలముల మీద నడవబోతున్నారు. ఒక ప్రవక్త అంటాడు, చిన్న ప్రవక్త, దేవుడు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నారు. ముందే ఒక ప్రవచనం. పరలోకము నుండి యేసయ్య దిగి వచ్చారు, అందుకే ఆయన శరీరధారిగానే వచ్చారు. లేత మొక్క వలె అక్కడ పెరిగారని వ్రాయబడింది. దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మునిగా ఉంటారు. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మా ఆకాశ మహాకాశాలైన పట్టజాలు. అంత మహామహుడైన అంతటి దేవుడు శరీరమును ధరించుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చారు. చూసారా? ఎందుకంటే అది మనకు తెలియాలి. ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చారనే సంగతి మనకు తెలియాలి. అలా తెలుసుకున్నప్పుడే అది నిజ క్రిస్మస్. ప్రియమైన సహోదరులారా, ఒకసారి మీరు ఆలోచించి ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటి, అది తెలుసుకొని ఆ ప్రకారముగా నడుచుకుంటే అదే మీ జీవితంలో నిజ క్రిస్మస్. ఆ నిజ క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు అనుభవించబోతున్నారు. ఫ్రమ్ అడ్రస్ చెప్పాను, పరలోకం. ప్రజెంట్ అడ్రస్ చెప్పాను, భూమి మీదకి వచ్చారని. అర్థమైందా? ఎందుకు వచ్చారు? యేసయ్య సశరీరుడిగా వచ్చారని మొదట మనం నమ్మాలి. ఈ ఒక్క స్వభావం మీకుంటే చాలు. ఇదే యోహాను అంటాడు చూడండి, 1వ అధ్యాయంలో 11వ వచనం. అసలు వాస్తవానికి వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. చూసారా? వాస్తవమే కదా. యేసుక్రీస్తు స్వకీయులు అంటే ఒక ఇశ్రాయేలీయుల గోత్రములలో, యూదా గోత్రములో, ఆ ఇశ్రాయేలీయులలో ఆయన కూడా చెప్పిన మాట అదే కదా. 12 మందిని పంపేటప్పుడు ఇశ్రాయేలులో నశించిపోతున్నటువంటి గొర్రెల యొద్దకు వెళ్ళండి, సమరయుల మార్గంలో వెళ్ళబాకండి అని ఆయన చెప్పారు. ఎందుకంటే స్వకీయులు కొరకు వచ్చారని ప్రవచనాలు కూడా చెప్తుంది. మరి ఆ స్వకీయులు ఏం చేశారు? యేసుక్రీస్తును అంగీకరించలేదు. ఆయన ఒక మతకర్త అని ముద్ర వేశారు. బాగా ఆలోచన చేయండి. ఆయన ఒక మతకర్త, ఆయన ఎవరో ఒక విప్లవకారుడు, ఆయన ఏదో రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. ఆయన మన మెషయ కాదు. అసలు మన మెషయ ఎందుకు అవుతారు ఆయన అని ఆయన స్వకీయులు అన్యజనులను పోగు చేసుకొని యేసుక్రీస్తును అర్థం చేసుకోకుండా ప్రతి సమాజ మందిరంలో యేసుక్రీస్తు రోగులను స్వస్థపరుస్తున్నప్పుడు విశ్రాంతి దినాన్ని ఎందుకు స్వస్థపరిచావని వ్యతిరేకంగా లేవటం, అల్లర్లు చేయటం, యేసుక్రీస్తు మీద రాళ్ళు రువ్వటం, యేసుక్రీస్తును హింసించటం, రకరకాలుగా పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు రకరకాలుగా వేధించారు. ఆ కసి చల్లరక అన్యజనులు పోగు చేసుకొని చివరికి యేసుక్రీస్తును సిలువకు అప్పగించి సిలువ వేయించారు, చంపించారు. ఎవరు? ఆయన స్వకీయులే ఆయన్ను పొడిచింది. బైబిల్ అదే చెప్తుంది. ఆయన స్వకీయులు ఒక రోజు రొమ్ము కొట్టుకుంటారు. ఆయన గాయాలను చూసి మేమే కదా నేను సిలువ వేసిందని. ఈ రోజున మనం కూడా ఆలోచన చేస్తే సమాజాన్ని, ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించినట్టుగానే ఈరోజు చాలామంది యేసుక్రీస్తును ఆయన ఏదో కులకర్త
లేకపోతే ఒక వర్గానికి సంబంధించిన ఆయనని చాలామంది యేసుక్రీస్తుని గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అనే సంగతి తెలుసుకోక నమ్మలేకపోతున్నారు. అందుకే యోహాను నేను మొదట 2 వచనాలు చూపించింది. ఎందుకంటే ఆ 2 వచనాలలో వ్రాయబడిన మాటలో యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని మీరు నమ్మాలి. ఏ ఆత్మ నమ్ముతుందో ఆ ఆత్మ దైవ సంబంధమైన ఆత్మ. నమ్మని ఆత్మ అది సాతాను సంబంధమైన ఆత్మ అని యోహాను ఖచ్చితంగా తెగించి చెప్పారు. తెలియదు చాలామందికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చారనే సంగతి. మీరు కూడా ఆయన ఎందుకు వచ్చారు అనే సంగతి తెలియకుండానే ఏమంటే క్రిస్మస్ జరుపుకుంటే మీ అంత పొరపాటు చేసినటువంటి వ్యక్తులు మరి ఎవరు ఉండరు. ఒకసారి ఇలాగే పండుగకి వెళ్ళారు మరియా యోసేపులు 12 సంవత్సరాల వయసులో యేసుబాబుని తీసుకొని, యేసుబాబు ఇక్కడ ఉన్న అయినా నువ్వు మేము కొంచెం ఆ కార్యక్రమంలోకి వెళ్తామని వాళ్ళ కార్యక్రమాలు మరియా యేసేపులు వెళ్ళి వాళ్ళ పనుల మీద వాళ్ళు చూసుకున్నారు. యోసేపు మరియా యేసుబాబు ఏరి ఉంటారులే ఎక్కడో చోట చిన్నమ్మ దగ్గర పెద్దమ్మ దగ్గర ఎందుకంత ఆడుకుని కాసేపు బోర్లు పట్టుకున్నారు అంతే. మీకు అర్థమైనా యేసు ప్రభు ఎవరు అనే సంగతి పూర్తిగా అవగాహన లేదు. అసలు ఆయన వదిలిపెట్టి ఒక దిన ప్రయాణం చేశారు. వాళ్ళు ఒక దిన ప్రయాణం చేసి అప్పుడు అడుగుకుంటున్నారు యేసుబాబేరి అని, యేసుబాబేరి అని. కొన్నిసార్లు క్రిస్మస్ సంబరాలు, బాగా వినండి, క్రిస్మస్ సంబరాలు, కొన్నిసార్లు క్రిస్మస్ కేకులు, క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ తాతలు, క్రిస్మస్ వంటలు, క్రిస్మస్ పిండి వంటలు, క్రిస్మస్ జలసాలు, క్రిస్మస్ సోకులు, క్రిస్మస్ ఇంకా చెప్పండి అన్నీ క్రిస్మస్ అయిపోతుంది. అంటే క్రీస్తును మిస్ చేసుకునే పరిస్థితి అవుతుంది. అలా కాదు, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని మీరు నమ్ముదురుగాక, మీరు అంగీకరించుదురుగాక, తద్వారా కలిగే ఆశీర్వాదాలన్నిటికీ మీరు పాత్రులుగా మార్చబడుదురుగాక. చూడండి, యోహాను వ్రాసినటువంటి విషయాలు చెప్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం చదువుతున్నారు. ఎవరైనాను నా మాటలు వినియు గై కొనకపోతే నేను అతనికి తీర్పు తీర్చను. ఈ మంచి మాట చూడండి, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు అన్నారు యేసయ్య. శరీరధారిగా వచ్చిన ఉద్దేశం ఏమిటి? నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. ఓ త్రాగుబోతూ నీకు నరకం ఉంది అని తెగించి చెప్పటానికి రాలేదు. నేను ఎందుకు వచ్చానంటే లోకమును రక్షించుటకే వచ్చాను, లోకాన్ని రక్షించడానికి వచ్చాను. అందుకే యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే యేసుక్రీస్తు లోక రక్షకుడై ఉన్నాడు. ఒక గ్రామానికో, ఒక వీధికో, ఒక పాలెనికో, ఒక రాష్ట్రానికి, దేశానికి కాదు, ఈ 7 ఖండాలలో ఉన్నటువంటి ఏమండి ప్రపంచ దేశాలన్నీ కలిపి లోకం అని పిలువబడుతున్న ఈ లోకములో ఉన్న ప్రతి మానవాళిని రక్షించుటకే యేసుక్రీస్తు వచ్చెను. పాతాళానికి త్రొక్కటానికి కాదు యేసుక్రీస్తు వచ్చినది, లోకాన్ని రక్షించటానికే యేసుక్రీస్తు వచ్చారు. ఆ సంగతి ప్రతి ఒక్కరికి తెలియవలసిన అవసరత ఉన్నదనే సంగతిని గుర్తించండి. లోకమును రక్షించటం అంటే ఏమిటండి? పక్కనే లూకాసు వార్త ఉంటుంది, 5వ అధ్యాయంలో మీరు 32వ వచనాన్ని నోట్ చేయండి.
యేసు ప్రభు కొన్నిసార్లు పాపులతో కూర్చుంటూ ఉంటారు, సమరయులతో, పాపులతో, ఇలా ఏమండి హేయక్రియలు చేసే వాళ్ళతో కూర్చుంటూ ఉంటే అందరూ యేసుక్రీస్తును ఒక విధంగా భావించుకునేవారు. యోధా మతస్థుల్లో పుట్టావు, మతంలో అసలు యోధా యొక్క ప్రతిష్ఠిత ఏమిటి? వీరేమో తిన్నగా పాపులతో కూర్చుంటున్నారు, ఆ ప్రక్కకెళ్ళి సమరయులతో కూర్చుంటున్నారు, ఏమిటని యేసుక్రీస్తును వింతగా భావించుకుంటూ వింతగా ఆలోచన చేస్తూ ఉండేవారు. ఎందుకంటే ఒకసారి ఏమో ఏమండి త్రోవ ప్రక్కలో కూర్చున్నటువంటి ఆ గురువుడి దగ్గర కూర్చుంటారు, ఇంకోసారి ఏమో ఏమండి పన్నులు వసూలు చేస్తున్నటువంటి ఆ మత్తయి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. ఏమండి ఇదే లూకా సువార్తలో 19వ అధ్యాయంలో ఒకసారి పాపి అయినటువంటి జక్క ఇంట్లో కూర్చున్నారు. వెళ్ళి జక్క ఇంట్లో బాగా ఆలోచండి, ఎవరైనా పాపి ఒకసారి వెళ్ళి ఏమండి బేతనియా గ్రామంలో ఒక పాపాత్మురాలు ఇంటి దగ్గర కూర్చున్నారు. అంటే ఒక సీమోన్ ఇంట్లో కూర్చుంటే ఆ పాపాత్మురాలు వచ్చి ఆయన పాదాల మీద పడితే అక్కడే కూర్చున్నారు. ఆయన అందరూ అలా అంటూ ఉంటే అప్పుడు యేసయ్య ఒక చిన్న మాట అనేవారు, డాక్టర్ ఎవరికి అవసరం అనేవారు. ఆరోగ్యం కలిగిన వానికా, అనారోగ్యం కలిగిన వ్యక్తికా? అందరూ అడిగేవారు. డాక్టరు రోగికే కదండి, రోగికి డాక్టర్ ఎంత అవసరమో, వైద్యుడు ఎంత అవసరమో, అలాగే నేను కూడా పాపులను రక్షించుటకు, పాపులను పిలవటానికి ఈ లోకానికి వచ్చేతిని. జక్కయ్య విషయంలోనే వాళ్ళ ఆలోచనలన్నింటినీ ప్రక్కన పెట్టి యేసయ్య చక్కని మాట అంటారు, ఇతడు నేను రాకపోతే నశించిపోయేవాడండి ఈ పాపములో, అక్రమాలలో. చాలామంది వాస్తవమే త్రాగుల్లో నశించిపోయే వాళ్ళు ఉన్నారు, పేకాట్లో నశించిపోయిన వాళ్ళు ఉన్నారు, మత్తు పానీయాలకు గురై ప్రేమ అనే ఊబిలో పడిపోయి పాపములో నశించిపోతున్నారా, అక్రమాల్లో నశించిపోతున్నారా? ఎంత చెప్పినా కానీ వినకుండా ఇంకా త్రాగుడుకు బానిసలై, పేకాటకు బానిసలై, మత్తు పానీయాలకు బానిసలై మత వ్యవస్థలో నశించిపోతున్నారా? అందుకే ఇంకా కొద్ది రోజులుంటే జక్కయ్య నశించిపోయేవారే. ఈ 10వ వచనములో వ్రాయబడింది, మీరు అనుకునేది వేరు, పాపి అయినటువంటి ఇంటికి ఎందుకు వచ్చారా యేసుక్రీస్తుని? నేను ఎందుకు వచ్చారో తెలుసా? నశించిపోతున్నటువంటి జక్కయ్య ఇంటిని వెదకి రక్షించడానికే వచ్చా నేను. నశించిపోతున్న మానవాళికి ప్రాంతములో రక్షణ కలుగునుగాక. వెతకి 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 నా ప్రభువైన యేసుక్రీస్తు రక్షించునుగాక. రక్షణ పొందిన అనుభవం వేరుగా ఉంటుంది, రక్షణ భాగ్యము వేరుగా ఉంటుంది, రక్షణలో ఉన్న సంతృప్తి వేరుగా ఉంటుంది, ఆ రక్షణలో ఉన్న సంతోషం, ఉల్లాసం, ఆ రక్షణలో ఉన్న సుఖ సౌఖ్యాలే వేరుగా ఉంటాయి. యేసు ప్రభు బోధలు తీసుకొని పౌలు గారు, పేతురు గారు వెళ్తా ఉన్నప్పుడు లూది అనే ఒక సహోదరి విని విశ్వాసంతో తన ఇంటివారు బాప్తిసం పొంది ఇంటివారు అందరితో కూడా ఆనందించలేదా? ఖైదీలంతా పారిపోయారేమో ఏమండి అని ఆయన కత్తి ఆయనే తీసుకొని చంపుకుందాం అనుకున్న ఆ చెరసాల అధిపతిని పౌలు గారు, శీల గారు చెప్పిన మాటలు విని రక్షణ పొందుటకు మమ్మల్ని ఏం చేయమంటారని వాళ్ళు చెప్పి తన ఇంటి వారు అందరితో కూడా సంతోషించలేదా? అందుకే రక్షణకు ముందు తర్వాత కొన్ని పదాలు ఉంటాయి బైబిల్లో. దావీదు ఒకసారి అంటారు 51వ కీర్తనలో, నీ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయి. రక్షణలో ఒక ఆనందం ఉంది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు సశరీరుడిగా, శరీరధారిగా ఆయన ఉదయించిన వెంటనే చూశారు ఒక చక్కని సువర్తమానం. దూతలు అలా వెళ్ళి గొర్రెలను కాచుకున్న కాపర్లకు ఒక మంచి మాట చెప్పారు. ఏమని? సమస్త జనులకు ఓ చక్కని సువర్తమానం,
అది చక్కని సంతోషకరమైన సువర్తమానం. ఏమిటి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్య అంటారు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, లోకమును రక్షించుటకే వచ్చాను. యేసయ్య ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ చీకట్లో ఉన్నవారు వెలుగును చూశారు. మరణ ఛాయల్లో ఉన్నవారు వెలుగును చూశారు. మరొకసారి చెప్తున్నాను, యేసుక్రీస్తు సన్మానాలు చేయించుకోవడానికి రాలేదు. నీవు పని చేశావు గనుక నీకు శిక్ష తప్పదని యేసుక్రీస్తు చెప్పడానికి రాలేదు, లోకాన్ని రక్షించటానికే వచ్చారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయల ప్రాంతానికి ఒక్కసారి యేసుక్రీస్తు వెళ్ళారు. మీకు తెలుసు, సమరయ స్త్రీ మధ్యాహ్న సమయంలో నీళ్లున్నటువంటి ఒక బావి దగ్గరకు వచ్చినట్లు, అమ్మా నీళ్ళకి ఎప్పుడైనా సరిగ్గా ఉదయం వెళ్తారు లేదా సాయంకాలం వెళ్తారు, అచ్చమైన ఆడోళ్ళ సంగతి. ఈమె మధ్యాహ్నం వెళ్ళిందంటే ఈమె ఎంత పతితో అర్థమైంది నీకు. యేసుప్రభు అయినా కానీ ఆమెను శిక్షించలేదు. ఆశపడి అడిగారు, ఈ బావి నీళ్ళు త్రాగితే మరలా దాహం వేస్తా అన్నారు, కానీ మీరు ఏదో నీళ్ళు ఇస్తారంట, అది ఇస్తే మరలా దప్పిక కొన్నంట, అది ఏదో నాకు ఇవ్వచ్చు కదా అని అడిగారు. యేసయ్య అంటారు, మీ వారిని పిలుచుకొని వస్తావా? లేరు మా వారు. నిజమే చెప్పావు, అందరూ టెంపరవరీ, పర్మనెంట్ ఎవరు లేరు నీకు. 5 ఉన్నారు, 6వ ఆయన కూడా టెంపరవరీ. అయ్యా నువ్వు ప్రవక్తవా? చూసారా, వాస్తవానికి 5-6 వేరుగా అనుకోబాకండి. 5-6 మెయింటైన్ చేసుకుంటూ ఉన్నప్పుడు అవండి ఆ వ్యక్తిని చూస్తే ఏమంటారండి? అక్కడ కానీ కూర్చోవాలి. మీరు ఎన్ని అంటారండి? ఇంకో మాట చెప్పనా మీకు? సీమోను ఉన్నాడు కదా, కుష్ఠరోగి, బాగుపడితే మరలా యేసుప్రభు అక్కడికి వెళ్ళారు కదా. ఒక పాపాత్మలో యేసయ్య పాదాల మీద పడి కళ్ళలో కన్నీళ్ళు పెట్టి ఆమె తల వెంట్రుకలతో తుడుస్తుంటే ఆయన పక్క నుండి ఏమంటారు తెలుసా? ఈమెవరు ఆయన తెలీదా? ఈమెవరు ఆయన తెలీదా? ఆయన మనసులో ఇంకే వేరే ఉన్నాయిలే, పరిశుద్ధాత్మని రాయించలా, ఒక తన్ను తన్నక. చూశారండి, వాస్తవానికి పాపులను లేకపోతే ఇలాంటి హేయక్రియలను చేసే వాళ్ళను అసహించుకుంటారు, కానీ యేసయ్య అసహించుకోలేదు. చూడండి, అది ఆయన ట్రీట్మెంట్. అమ్మా అని పిలిచాడు. యేసయ్య అమ్మా అని పిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 6 ఉన్న ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా ఒక కాలము వచ్చునమ్మా, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా. 30 సంవత్సరాల వయసు, యంగ్ యేసయ్య, అమ్మా ఇక పాపం చేయబాకమ్మా. సరే, ఆమె పాపపకుడిని అక్కడే విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొస్తే యేసుప్రభు సమరయ ప్రాంతంలో ఉన్నారు. ఆ 4:42 ఉంటుంది వాక్యం. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళందరూ అంటారు, మేము బాగా చూశాము, ఈ స్త్రీ చెప్పిన మాటలు కాదు కానీ ప్రత్యక్షంగా చూశాము, ఈయన నిజముగా లోకరక్షకుడై ఉన్నాడు, ఆయన మిమ్ములను రక్షించునుగాక, రక్షించునుగాక. ఇదే యోహాను ఇంకో మాట చెప్తారు చూడండి, 12:46. చీకటిలో ఉండకుండునట్లు ఆమె చెప్పండి గట్టిగా, వచ్చెను. చెప్పండి, వచ్చెను. ఇందాకేం చదువుకున్నాం? యేసయ్య ఏమండి లోకమును రక్షించుటకే వచ్చెను. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? యేసయ్య నేను
వెలుగుగా వచ్చి తిని, ఒకటి నేను లోకమునకు రక్షణ ఇచ్చుటకు వచ్చాను, రెండవది లోకమునకు నేను వెలుగునివ్వటానికి వచ్చాను. ఒక సూర్యుడు ఉదయించినప్పుడు కమ్ముకున్నటువంటి చీకటి ఏమండి తెరలన్నీ అలా తొలగిపోయినట్లుగా, ఆవరించిన చీకటి ఏమండి తొలగిపోతుంది సూర్యుడు ఉదయించినప్పుడు. అలాగే ఈ రోజున సాతాను సంబంధమైనటువంటి క్రియలకు పోల్చబడిన చీకటి అనేకులు ఆవరిస్తుంది. సాతాను గాడికి ఒక పేరు ఉంది, అంధకార లోకనాథుడోడు. చీకటి శక్తులు కొన్ని ఉంటాయి, అయ్యే చీకటి క్రియలు. చీకటి ఎప్పుడు వెలుగు మీద ఫైట్ చేస్తుంది. యోబు భక్తుడు చెప్తాడు, అంటే తన గ్రంథములో, వెలుగు మీద తిరుగుబాటు చేసేవాళ్ళు కొందరు ఉంటారట. వెలుగు మీద తిరుగుబాటు చేసేవాళ్ళు వ్యభిచారులంట బైబిల్లో ఉంది. వ్యభిచారులు వెలుగు మీద ఫైట్ చేస్తారు, వెలుగులో బయటికి రారాళ్ళు. ఎప్పుడు చీకటి పడిద్దా, ఎప్పుడు బయలుదేరి వెళ్దాం అనుకుంటారు. వాళ్ళకి చీకటే అవసరం. వాక్యం అంటుంది ఏమండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, కొందరు జబూలూను నప్తాలి ప్రాంతములో చీకటిలో కూర్చున్నారు. నీ ఇంటిలో చీకటి క్రియలు పనిచేస్తున్నాయా? ఇంకా మీ బ్రతుకులో వెలుగు లేకుండా చీకటిలో ప్రయాణం చేస్తున్నారా? ఇంకా చీకటి మీ కళ్ళను కమ్ముకుంటుందా? ఏది సత్యమేదో అసత్యమేదో మీ త్రోవలో వెలుగు ప్రకాశించకుండా ఇంకా చీకటిలోనే ఉండి ఆ నష్టాలు కష్టాలు అనుభవిస్తున్నారా? నా ప్రభువైన యేసుక్రీస్తు మీరు చీకటిలో ఉండకుండాన్నట్లుగా ఆయన లోకమునకు వెలుగుగా వచ్చెను. వెలుగుగా వచ్చిన నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వెలుగై ఉన్నారు. మీ జీవితములను వెలిగించునుగాక, మిమ్మల్ని అందరినీ వెలుగుమయముగా మార్చునుగాక. వెలుగుమయముగా మారాలి. అదే యోహాను కూడా అంటాడు, 12వ అధ్యాయంలో ఉంటుంది, 9వ వచనం 11వ వచనం. కొందరు చీకట్లో నడుస్తారు ఏమండి, ఆ చీకటిలో నడుస్తున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? వాళ్ళ ఎదుట వెలుగు లేదు కనుక వాళ్ళు తొట్టిల్లుతారని వాక్యం చెబుతుంది. తొట్టిల్లుతారు. వెలుగులో నడిచినప్పుడు వెలుగు ఉంది కనుక వాళ్ళు తొట్టిల్లకుండా నడిపించబడతారు. చీకటి వెలుగుల మధ్యలో నడుస్తున్నారేమో, తొట్టిల్లుతున్నారేమో, ఇంకా చీకటి సంబంధులుగా మారుతున్నారేమో. యేసయ్య మన మీద పెట్టుకున్న ఆశయాలు వేరు, మనల్ని ఉంచాలనుకున్న స్థితి వేరు. ఎలా ఉంచాలనుకున్నారు తెలుసా? యేసయ్య, నేను మీకు వెలుగుగా వచ్చాను, మిమ్మల్ని వెలిగించాను, మీరు కూడా ఇక మీదట లోకమునకు వెలుగుగా బ్రతుకుదురుగాక, వెలుగు సంబంధులుగా మార్చబడుదురుగాక. మీరు వెలుగు సంబంధులుగా మారాలి, మీరు వెలిగించబడాలి, మీరు వెలుగుమయముగా ఉండాలి. మీరు చీకటిలో ఉండకూడదు, పగటి సంబంధులుగా మీరు నడిపించబడాలి. రహస్య కార్యాలన్నీ, ఆ చీకటి కార్యాలన్నిటిని ఖండించాలి. మీరు వెలుగులోనికి రావాలని ఆ దైవ చిత్తం మీ ఎడల సంపూర్ణంగా నెరవేర్చబడాలి అనుకున్నదే ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన. ఎందరో జీవితాలు వెలిగించబడియండి. సౌలు లాంటి పెద్ద హింసకులు, క్రూరులు, హానికరులు. సౌలు మామూలుడు కాదు, బైబిల్లో ఆయన తన సాక్ష్యం చెప్తారు. దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి. చూసారా? దూషకుడు అంటే దూషించేవాడు, ఎప్పుడు హింసకుడు అంటే హింసించేవాడు. ఇంకా చెప్పనా, హానికరుడు, అందరికీ హాని కలుగ చేసేవాడిని. భర్తకు హాని చేసే భార్యలు లేకపోలేదు, భార్యకు హాని చేసే భర్తలు, కుటుంబాలకు హాని చేసేవాళ్ళు ఉన్నారు.
ఇరుగు పొరుగు వారికి హాని కలగజేసే వ్యక్తులు కూడా లేకపోలేదు. జీవితకాలం అంతా అలాగే ఉంటారా? పౌలు గారు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఇంకొక మాట అంటారు, అసలు పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు. పాపులు ఎలక్షన్లు పెడితే ఈయనే గెలుస్తారు అన్నమాట. ప్రధాన పాపి అంటే ఈయనే ప్రధానమంత్రి, పాపులకు ప్రధానమంత్రి ఈయనే. అంతటి సౌలు దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు రావటం, ఆయన బ్రతుకును ఆవరించినటువంటి ఆ చీకటంతా తొలగిపోవటం, తను మారు మనసు పొందటం, ఆయన కన్నుల నుండి పాపపు పొరలన్నీ ఊడిపోవటం, బాప్తిస్మం పొందటం, పరిశుద్ధాత్మను పొందుకోవటం, ఏమండి ప్రపంచానికే సాక్షిగా నిలబడ్డాడు. ఎందుకో ఈరోజు మీ బ్రతుకుల్ని నా దేవుడు ఆ విధముగా వెలిగించబోతున్నారు. ఏ ఉద్దేశంగా మీరు వచ్చారో ఇక్కడికి? లోకాన్ని రక్షించటానికి యేసయ్య వచ్చారు. ఆ రక్షణ మీకు కలుగుతుంది. లోకానికి వెలుగుగా యేసయ్య వచ్చారు. మీరు ఆ విధముగా వెలిగించబడుదురుగాక. యోహాను సువార్త 18:37. అందరు నేను రాజు రాజు అంటున్నారు, నువ్వు రాజువేనా అని అడిగారు పిలాతు. అప్పుడు యేసయ్య ఒక మాట అంటారు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను వచ్చి తిని. ఎందుకు వచ్చారు అనే అంశం మీద మాట్లాడుతాం. ఎందుకు వచ్చారు? లోకాన్ని రక్షించడానికి. ఎందుకు వచ్చారు? వెలిగించడానికి. ఎందుకు వచ్చారు? ఇప్పుడు లోకానికి సత్యాన్ని నేర్పటానికి వచ్చారు యేసయ్య. ఇక్కడ చూడండి, పిలాతు అంటాడు, సత్యం అనగా ఏమిటి? సత్యం అంటే నిజం, వాస్తవం. అంటే సత్యమైనటువంటి రుజువైనటువంటి జీవితం ఈ రోజున ఎవరు చేస్తున్నారు? మనము చేసే భక్తిలో ఏమండి నిజం ఉండాలి, యథార్థత ఉండాలి, సత్యము ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, సత్యము ఉండాలి, నిజమైన భక్తి చేయాలి. అందుకే యేసయ్యను గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, ఆయన కృపా సత్య సంపూర్ణుడు. మన తండ్రి గురించి వ్రాయబడింది అద్వితీయ సత్య దేవుడు అని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వ్రాయబడింది ఆయన కృపా సత్య సంపూర్ణుడని. పరిశుద్ధాత్మను గురించి వ్రాయబడింది ఆయన ఎవరు? సత్యస్వరూపి అయిన ఆత్మ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ త్రిత్వ దేవుని ఎరిగి ఉండటమే సత్యం. చేతులు పైకే చెప్పండి గట్టిగా, త్రిత్వ దేవుని ఎరిగి ఉండటమే సత్యం. ప్రియమైన సహోదరులారా, అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తు సత్యమును గురించి మనకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చారు, సత్యాన్ని నేర్పించడానికి మనకు వచ్చారు. అసత్యములో నడిచి ఒక రోజున తీర్పులోనికి వెళ్ళకూడదని, అసత్యములో నడిచి ఏమని నష్టపోకూడదని, సత్యంగా బ్రతకాలని, సత్యముగా మాట్లాడాలని, సత్యాన్ని అనుసరిస్తూ 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 ఒక రోజున సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోవాలి. క్రైస్తవ బిడ్డలు మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం కాదండోయ్, మారు మనసులో ఉన్నటువంటి నిజమేమిటో తెలుసుకోవాలి. మారు మనసు అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనసు మారాలి. చర్చికి వెళ్తున్నాను, ఆదివారం ఉదయాన్నే, మళ్ళీ సాయంకాలం కూడా ఫస్ట్ ఆడికి వెళ్తున్నాను సినిమాకి, అది కాదు భక్తి. పొద్దున్నే ఆదివారం మందిరానికి వెళ్తాను, ఆదివారం కాబట్టి కొంచెం అటు వెళ్ళి 4 పెగ్గులు వేసుకొని వస్తాను అనేది కాదు భక్తి. ఉన్నారు కొంతమంది. ఒక ఆయన క్రిస్టియనే, మామూలు క్రిస్టియన్ కాదు. మందిరం మానడు, ఏమంటే చర్చి మానడు, సినిమా మానడంట. ఇదేం క్రిస్టియను? ప్రార్థన మానడు, పాపం మానడు. యోహాన్ అంటాడు, నా పిల్లలందరూ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అనే సంతోషము కంటే కూడా వేరొక సంతోషము నాకు లేదు. సమరయ స్త్రీతో యేసు ప్రభు అదే చెప్పారు,
తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ఒక చిన్న మాట చెప్పనా? హెబ్రీ పత్రిక 10:9, నీ చిత్తము నెరవేర్చుటకు. చూశారా ఎందుకు వచ్చారు యేసయ్య భూమి మీద కంటే? తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చారు. అందరు కుడి హస్తం పైకెత్తి ఆమేనని గట్టిగా. మనం ఈ భూమి మీద జీవించిన జీవితకాలం అంతా కూడా తండ్రి చిత్తమును నెరవేర్చుదుముగాక. తండ్రి చిత్తము నెరవేర్చాలి. స్వచిత్తం ఒకటి ఉంటుంది. స్వచిత్తం అంటే కొన్నిసార్లు మీ ఇష్టాలు, బైబిల్లో వ్రాయబడింది. కొన్నిసార్లు మనకు అనుగుణముగా మన ఎదుట సరైనదిగా అనిపిస్తుంది మార్గం, కానీ తుదకు మరణానికి దారి తీస్తుంది. స్వచిత్తాన్ని చేయకూడదు మనిషి. నోవహు కాలంలో ఎందుకు భయంకరమైన జలప్రళయం వచ్చిందంటే, ఆ రోజు దేవుని కుమారులు స్వచిత్తాన్ని చేశారు. తమ మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. ఇది దైవ చిత్తమా, దైవ ఆలోచన అని చాలామంది విచారించరు. అక్కడే మోసంలో పడిపోవడానికి కారణం. అంత దూరం వెళ్ళు, పర్వతం దగ్గర నీకు నీ కుటుంబానికి సేఫ్గా ఉంటాను లోతు చెప్తే వెళ్ళొద్దు, వెళ్ళడే, అంత దూరం నేను వెళ్ళలేనులే, ఇదిగో ఇక్కడ ఉంటానంటాడు. ఎలా? కొన్నిసార్లు దాని సేవకులు కూడా అందుకే హెచ్చరిస్తారు, గద్దిస్తారు, క్రమపరుస్తారు. ఎందుకో తెలుసా? స్వచిత్తాన్ని చేయకూడదు. యేసయ్య ఈ లోకమునకు వచ్చిన దగ్గర నుండి ఆయన ప్రాణము విడిచే వరకు కూడా ఏమండి, చివరిలో ఆ శ్రమల గిన్నెను చూసి ఆ గిన్నెలో ఉన్నది నేను త్రాగాల, ఇన్ని శ్రమని అనుభవించాలా అని ఆయన తట్టుకోలేక, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించన్నారు. అయినా కానీ ఆయన అంటారు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించబడునుగాక. అందరు చేతుల పైకే చెప్పండి గట్టిగా హల్లెలూయా. సెల్ ఫోన్లో మీకు తెలుసు మ్యాప్ ఉంటుంది. లొకేషన్ మనం ఆన్ చేసుకుంటే మనం ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఏమని ఆ ఎరా మార్క్ మనకు చూపిస్తుంటుంది. బాగానే మనం ఎలా వెళ్ళాలో మొత్తం రూట్ మ్యాప్ చూపిస్తుంది. అది ఆ రూట్ మ్యాప్లో మనం చేరితే అక్కడికి వెళ్తాం. ఆ చూపించటమే తండ్రి చిత్తం. మన జీవితానికి ఒక ప్లాన్ చేసి పెడతాడు, మనల్ని ఒక డిజైన్ చేస్తాడు. నా జీవితాన్ని ఒక డిజైన్ చేసి పెట్టాడు ఆయన. తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఎరిగి రూపింపబడినది మొదలుకొని ప్రతిష్ఠిస్తూ ఒక డిజైన్ చేసి ఒక ప్లాన్ చేసి ఆ ప్లాన్లో పాయింట్లో నన్ను పెట్టాడు. ఆ పాయింట్లో పెట్టాడు నన్ను. అక్కడి నుంచి తిన్నగా ఈ రూట్లో వెళ్ళరా అని చెప్పాడు. అంతే. అలా వెళ్ళటమే దైవ చిత్తం. కొంతమందికి అబ్బో అతి జ్ఞానం ఎక్కువ, సృష్టికి ప్రతి సృష్టి చేస్తుంటారు. తప్పండి. యేసయ్య అందుకే మనకు నేర్పించడానికి వచ్చారు. తండ్రి చిత్తమే మనము చేయుదుముగాక. ఆయన చిత్తమే చేయుదుముగాక. ఆయన చిత్తం ప్రకారంగా వెళ్ళండి. మీరు మీ వ్యాపారాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆయన చిత్తం ప్రకారంగా మీ పిల్లలకు వివాహ సంబంధాలు చూడండి, మీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆయన చిత్త ప్రకారంగా కాలేజీల్లో జరిపించండి, ప్రార్థన చేసి ఆ కాలేజీల్లో మీ బిడ్డలు సురక్షితంగా కాపాడబడతారు. ఆయన చిత్త ప్రకారముగా మీరు ఏమైనా పనులు చేసుకోండి, ఉద్యోగం చేసుకోండి. ఆయన చిత్త ప్రకారంగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మీరు మీ స్వచిత్తాన్ని, మనుషుల చిత్తాన్ని ప్రక్కన పెట్టి దైవ చిత్తం, దావీదులాగా దైవ చిత్తం అంటే ఏమీ లేదు, దేవుణ్ణి అడిగి ఆయన చెప్పినది చెయ్యటమే దేవుని చిత్తం. అది పెద్ద మర్మం అనుకోబాకండి. అడగాలి, ప్రభు చెప్తారు, అది చేయండి. అందుకే బైబిల్లో రాయబడింది తెలుసా, దావీదు నా చిత్తానుసారుడు. అలా చేర్చుండి మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటే మీ పరిచర్య మరింత దీవెనకరంగా మార్చబడుతుంది. హోసన్నా మినిస్ట్రీ ఈ రోజున దేశమంతా వ్యాపించడానికి గల కారణం దైవజనులు యేసన్న గారు హోసన్నా మినిస్ట్రీస్కి వేసిన పునాదులు ఏమిటంటే దైవ చిత్తము చేయుట నేర్పించాడు మాకు. యేసన్న గారు మొదటి పాటే
చిత్తంతో ప్రారంభం. నిత్యుడా నీ సన్నిధి, యేసన్న గారు రాసిన మొదటి పాట నిత్యుడా నీ సన్నిధి. ఆ పాటలో చివరి మాట ఇదే. యేసన్న గారి చేతులు పైకెత్తి ఒకే ఒక కలకత్తాలో రాసుకుంది ఈ పాట. కలకత్తాలో చేతులు పైకెత్తి ఒకే ఒక మాట అన్నారు, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ సముఖములో కాలుచున్న రాళ్ళవలే నీ మనసునందు నన్ను తలంచితివా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుము. ఇక్కడ ప్రారంభించారు యేసన్న గారి జర్నీ. వారి 45 సంవత్సరాల సేవా జీవితం విజయోత్సవాలతో ఊరేగించబడింది, మహిమకరముగా ముగించబడింది. హోసన్నా మినిస్ట్రీ అంటేనే ఒక ఆదర్శనీయంగా మార్చాడు దేవుడు. గల కారణం బిగినింగ్ నుండే దైవ చిత్తం చేయటం. లూకాసు వార్త 12:49. ఆమేన్. వచ్చి తిని ఇది 5వ విషయం. వచ్చి తిని అని చెప్పింది. భూమి మీద అగ్ని గురించి రకరకాలుగా వ్రాయబడింది. కానీ బైబిల్లో పరిశుద్ధాత్మకు మరొక పేరేమిటంటే పరిశుద్ధాత్మ అగ్ని. మన మీద పరిశుద్ధాత్మ అనే అగ్నిని వేయటానికి వచ్చారు యేసయ్య. సంఘము మీద పరిశుద్ధాత్మ అనే అగ్నిని వేయటానికి వచ్చారు యేసయ్య. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన హృదయములో పరిశుద్ధాత్మ అనే అగ్నిని వేయటానికి వచ్చారు యేసయ్య. ఆ పరిశుద్ధాత్మ అనే అగ్ని 120 మందిలో ప్రారంభమైంది. ఈ రోజున ప్రపంచమంతటిని ఆ అగ్ని అభిషేకం ఏమన్నా అనేకుల్ని కాలుస్తూనే ఉంది. దేశాలన్నీ కూడా అగ్ని అభిషేకముతో నింపబడుతున్నాయి. పరిశుద్ధాత్మ అనే అగ్ని సంఘములో వేయబడునుగాక. ప్రతి విశ్వాసి హృదయములో పరిశుద్ధాత్మ అనే అగ్ని పంపబడునుగాక. పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత నింపబడాలి సంఘం. అప్పుడే అన్ని కట్లు తెంపబడతాయి, అప్పుడే శరీర కార్యాలు చంపబడతాయి, అప్పుడే ప్రతి ఒక్కరూ ఐక్యపరచబడతాడు. సంఘములో పరిశుద్ధాత్మ అనే అగ్ని పడాలి. ఒక్క చిన్న స్వభావం చెప్పిన ఎన్నో ఉంటాయి, కానీ ఏ వస్తువునైనా ఏంటి దాన్ని తన రూపంలోనికి మార్చుకుంటుంది. పరిశుద్ధాత్మ అగ్ని చేసే పని కూడా అదే. వాళ్ళందరినీ యేసయ్య రూపముగా మారుస్తుంది. అందుకే వాక్యం అంటుంది, ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ సత్యం ఉంటుంది, నిజం ఉంటుంది. మహిమ నుండి మనం అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చారు? ఆయన వచ్చుట వలన కలిగే ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయో చక్కగా మనకు ప్రభు బోధించారు, వివరించారు. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. పరలోకము నుండి ఈ భూమి మీదకి మీరు వచ్చారు ప్రభువా, దివి నుండి భూమికి వచ్చారు. మీరు వచ్చిన ఉద్దేశం ఏమిటో తెలియజేశారు. అందరూ ప్రార్థన చేసుకోండి. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని మీరందరూ నమ్మాలి, అంగీకరించాలి. అప్పుడే యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చెనో ఆ ఉద్దేశాలు మీకు తెలియజేయబడతాయి. లోకమును రక్షించుటకే యేసుక్రీస్తు వచ్చెను
మీకు రక్షణ ఆనందాన్ని కలుగజేయాలని యేసయ్య వచ్చారు. లోకమునకు వెలుగుగా ఉండటానికి యేసయ్య వచ్చారు. మీరందరూ చీకట్లో నడవకూడదు, ఓ ప్రక్కన నశించిపోకూడదు, మరొక ప్రక్కన చీకటిలో నడవకూడదు. వెలుగుగా మారాలి, వెలుగులోని నడిపించబడాలి. అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అంతేనా? ఒక్కసారి ఆలోచించండి. కుడి ఏదో ఎడమేదో తెలియకుండా, సత్యమేదో అసత్యమేదో తెలియకుండా, తెలియబడని గుడ్డితనములో మీరు నడిపించబడుతూ ఉన్నారు. సత్యమేమిటో మీరు తెలుసుకోవాలి, వాస్తవం ఏమిటో మీరు తెలుసుకోవాలి, యథార్థత ఏమిటో తెలుసుకోవాలి. మీరందరూ కూడా సత్యాన్ని అనుసరిస్తూ సర్వసత్యములోనికి నడిపించబడాలి. సంపూర్ణ సత్యం మీరు ఎరిగి ఉండాలి. అది నేర్పటానికే యేసయ్య వచ్చారు, అది మనకు తెలియజేయటానికే యేసయ్య మనకు వచ్చారు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చారు. మనం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. స్వచిత్తాలు ప్రక్కన పెట్టండి, మనుషుల చిత్తాలు ప్రక్కన పెట్టండి. అవి తాత్కాలికమైనవి, చివరికి అవి మోసంలోని తీసుకొని వెళ్తాయి, నష్టపోయే పరిస్థితులు వస్తాయి. నా ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు ఈరోజు ఎక్కడి నుండి దివి నుండి భూమికి దిగి వచ్చారని, మీరు వచ్చుట వలన లోకములో ఉన్న మీ ప్రజలకు కలిగే ఆశీర్వాదాలు, ఆత్మీయతలు ఏమై ఉన్నాయో అనేక కోణాల్లో వాక్యాన్ని వివరించినందుకు స్తుతిస్తున్నాను. మీరు వచ్చుట వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకొని, మిమ్మల్ని నమ్ముకొని, అంగీకరించి, రక్షించబడి, వెలిగించబడి, సత్యాన్ని తెలుసుకొని, మీ చిత్తానుసారముగా నడుచుకొని, మీ స్వరూపముగా మారునట్లు మీ బిడ్డలకు మీరు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.